ఇప్పుడు సినిమా చేస్తున్నాం, కమాన్ గైస్, మనం తప్పకుండా సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలి, 1000 crores క్లబ్ లో ఇది జాయిన్ అవ్వాలి అని చెప్పు. కాకపోయినా కిందోడు ఫీల్ గా అనేది అండర్ కరెంట్ గా పెట్టుకో. అసలు నువ్వు లేకపోతే సినిమా లేదు అని చెప్పు. వీడు వీక్నెస్ చేస్తారని తెలుసు. చిరంజీవి అంటే ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన ఎప్పుడన్నా కేసు వేయడు కదా నాకు. ఎందుకంటే నాకు ఆయన రిజిస్టర్ అయ్యింది చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూశాను కాబట్టి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఇప్పుడు ఎక్కడో కాంబోడియాలో, తాహితీలో, లేకపోతే మీ నైజీరియన్ కంట్రీస్ లో చిరంజీవి అనే వ్యక్తి తెలియదు. ఆయన చూస్తే ఏ ఫీలింగ్ రాదు. దట్స్ ఆల్. అంటే చిరంజీవి గురించి తెలిసిన సమాచారమే నీ ఉత్సుకత. అర్థమైందా? సమాచారం మైండ్ లో ఉంది. ఎగ్జాంపుల్, నీకు మెమరీ పోయింది అనుకో, ఏముండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు మీరు ఫీల్ ఫ్రీ మీల్ అనుకోండి అనగానే అన్ని పేసి వాళ్ళ బెడ్రూమ్ అనుకోండి. అసలు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయాలి అర్థం కాదు. అంటే ఇప్పుడు చెప్పాలా చెప్పొద్దా నాది చూస్తారు, నాకు తెలియదు. నిజంగా నిజంగా నిజంగానే నేను కూడా ఎవరైనా అప్పుడే పరిచయం వాళ్ళు. అంటే ఆ 30 seconds రారంటాం కదా, ఏం మీ మొహమాట పడద్దు అనగానే కలుపుతూ పడుకున్నాడు పోయి. 5 నిమిషాల తర్వాత వీళ్ళు చెప్తామని డోర్ దగ్గర పోయే లోపు ఆయన బయటకు వచ్చిండు. ఊరికే పడుకున్నాడు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో చెప్పండి, ఈ రోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ పర్సనాలిటీస్ తో. ఎందుకు చెప్పానంటే, నేను దాదాపు 1 year క్రితం ఒక వీడియో చేసిన. అప్పుడు ఒక 15 మంది దాకా ఉన్నారు. సో ఓన్లీ నా ఛానల్ రికార్డ్ చేస్తూ, మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, మీ అందరి దగ్గర ఛానల్స్ లేవు. నెక్స్ట్ టైం మనందరం కలిసినప్పుడు ఎవరి ఛానల్ వాళ్ళకు ఉండాలి, ఎవరి డివైజుల్లో వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలి సేమ్ కాన్వర్జేషన్. తద్వారా కాపీరైట్ ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు చిరంజీవి ప్రెస్ మీట్ పెడితే 50 మంది వస్తారు, 50 సార్లు మాట్లాడలేడుగా. ఒకటేసారి మాట్లాడితే ఎవరిది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ముగ్గురికి 3 ఛానల్స్ 3 డిఫరెంట్ డివైజెస్ క్యాప్చర్ చేయబడుతుంది. అందుకని ఇది యూజింగ్ ద టెక్నాలజీ ఇన్ ద రైట్ వే. అట్లా ఓకే. సో చెప్పు, ఏ టాపిక్ మాట్లాడదాం? ఇంతకుముందు ఒక మాట అన్నావు, 2 స్ట్రీమ్స్ నావి, ఒకటి సంగీతము, రెండోది స్పిరిచువాలిటీ. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినావు, దానికి నువ్వు చెప్పిన పోలిక నాకు నచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్పు. సూర్యుడు హీట్ ఉంటది, చాలా బాగుంది. సో స్పిరిచువాలిటీ మ్యూజిక్ రెండు సూర్యుడు లైట్ ప్లస్ హీట్ లాగా రెండు కలిపి ఉంటాయి. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ కూడా సదాశివ బ్రహ్మేంద్ర చార్య స్వామి వీళ్ళందరిది మ్యూజిక్ ప్లస్ స్పిరిచువాలిటీ కదా. సో అలా అనిపించింది. అవును, అంటే దేంట్లో అయినా స్పిరిచువాలిటీ ఉంది. స్పిరిచువల్ కానీ ఏమీ లేదు. కానీ ప్రతి దాంట్లో స్పిరిచువాలిటీ చూడడం కూడా ఒక ఆర్టే కదా. చూస్తున్నవాడే అది, కరెక్ట్. చూస్తున్న వాళ్ళకి స్పిరిచువాలిటీ అర్థం కాదు. స్పిరిచువల్ కాదు, స్టేట్ ఇట్స్, నువ్వు ఉన్న స్థితి స్పిరిచువాలిటీ. వచ్చిన కథ చెప్తే, అలెన్ వాట్స్ ఒక జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి బయలుదేరబోతూ, నేను అమెరికాలో జెన్ పరిచయం చేద్దాం అనుకుంటున్నా, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ జెన్ బుక్ ఇస్తే ఐ ట్రాన్స్లేట్ దట్ ఇంటూ అమెరికన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. తద్వారా అక్కడున్న ప్రజలకి జెన్ తెలుస్తుంది. బట్ గివ్ మీ ద బెస్ట్ బుక్ ఇన్ ద సెన్స్. అంటే ఆ జెన్ మాస్టర్ చెప్పంటే ఐ గివ్ యూ ద బెస్ట్ బుక్ ఇన్ ద జెన్ అని చెప్పి ఒక బుక్ ఇచ్చాడు. ఓపెన్ చేసి చూడలే. అమెరికా వెళ్ళిపోయాడు, స్నానం చేసి బెడ్రూమ్కి ఓపెన్ చేసి చూస్తే టెలిఫోన్ డైరీ ఉందండి. అయ్యో పాపం, ఆయన పెద్ద ఆయన కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఆ పుస్తకం పక్కన పెట్టేసి మళ్ళీ 3 months తర్వాత ఈ కేమ్ బ్యాక్ టు జపాన్. మాస్టర్ ఎదురుగా వస్తున్నాడు. అలెన్ వాట్స్ ఎదురుపడి అన్నాడంట, నేను బెస్ట్ బుక్ అడిగానంటే ఇచ్చాను టెలిఫోన్ డైరీ అంటే కరెక్ట్ గానే ఇచ్చారు, నీకు తెలుసు అంటే. అప్పుడు ఇతను ఆశ్చర్యపోయాడంటే, టెలిఫోన్ డైరీ పక్కకు పెట్టావు దాన్ని, అందులో జెన్ ఉందా బాబు, అందులో ఏం స్పిరిచువాలిటీ ఉందంటే తీసుకురా చూపిస్తా అని ఒక మాట చెప్పాడంట. ఇందులో ధనికులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు, తెలియలేని వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఉన్నారు. బట్ అందరూ ఉన్నారు. దట్ ఈస్ లైఫ్. ఇక్కడ అందరూ ఉంటారు. ఒకటి, అందరి పేర్లు బ్లాక్ లోనే ముద్రించబడ్డాయి. అలాగే మనందరికి శ్వాస ఆధారం అట్లేదు. తర్వాత ఎంత గొప్పవాడైనా, మామూలు వాడైనా, సెలబ్రిటీ అయినా, బీదవాడైనా, అందరికి 8 నెంబర్లే ఉన్నాయి ఫోన్ నెంబర్. అందరూ సమానమే. చూడు ఎంత ఉంది ఆధ్యాత్మికత. కమన్ అని ఇతను ఆశ్చర్యపోయే లోపు ఆ జన్మాష్టమి చెప్పిన మాట అందరూ అర్థం చేసుకోవాల్సింది. ద సౌండ్ ఆఫ్ రెయిన్ నీడ్స్ నో ట్రాన్స్లేషన్. The sound of rain
రెయిన్, రెయిన్ వర్షం. రెయిన్ వర్షానికి ట్రాన్స్లేషన్ ఎందుకు? అట్లాగే సైలెన్స్ కి భాష ఎందుకు? ఆధ్యాత్మికత అంటే ఒక మనిషి మాట్లాడే మాటలు కాదు, ఆ మనిషి మాట్లాడుతున్న స్థితి. ఓషో ఒకసారి చెప్పాడంట, ఏదో మాట్లాడుతూ FUCK అనే పదాన్ని మాటి మాటికి వాడుతూ ఒక టాక్ ఉంటుంది, వన్ ఆఫ్ ద ఫేమస్ టాక్. విన్నాను. yes, yes. ఎవరు అన్నారు, మీరు ఒక సెయింట్ అయ్యింది అలాంటి పదం ఎట్లా వాడతారు అంటే, ఇఫ్ ఐఎమ్ సెయింట్, వాట్స్ ఎవర్ ఐ యూస్, వెదర్ ఇట్ ఇస్ వర్డ్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్, దట్ బికమ్ సెయింట్ అని. పర్సన్ ఇంపార్టెంట్. నువ్వు ఒక స్థితిలో ఉండి జోక్ చెప్పినా, ఒక స్థితిలో ఉండి ఒక మామూలు మాట చెప్పినా, పాట పాడినా, పూసుకోలు కబుర్లు చెప్పినా అంత స్పిరిచువల్. నీకు స్థితి లేకుండా ఏం చెప్పినా సరిపోతుంది. అందుకని జుట్టున్న శిఖ అంటే జుట్టున్న శిఖ ఎటు ముడిచినా ఉంటుంది అంతే అంటే జుట్టున్న వాళ్ళు ఎటు పెట్టినా అందంగా ఉంటుంది. అందంగానే ఉంటుంది. బోడిగుండ అయితే అది కూడా అందంగానే ఉంటుంది. ఆ స్థితి అని అంటది. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా సరదాగా, ఇప్పుడు నాకు జుట్టు ఉంది, నిజంగా ఊసిపోయినా నేను బాధపడి, నేను ఎంబడి విగ్ పెట్టేసుకున్నాను. ఎవరి ఇంటికి వెళ్ళాను అనుకో, విగ్ ఒకసారి తీసి ఇట్లా గుండెట్లో పెట్టేస్తా. తద్వారా విగ్ ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకు ఉందో నాకు తెలుస్తుంది. అంటే ఇది మభ్య పెట్టడానికి కాదు, నీది పెట్టుకుంటే ఎవరో పెడితే. సో ఇప్పుడు ఆధ్యాత్మికత ఒక స్ట్రీము, ఆ తర్వాత సింగింగ్ అంటే మ్యూజిక్ ఒక స్ట్రీమ్ అన్నావు కదా. ఒక 2 నిమిషాలు ఎక్స్టెంపోర్ ఏదైనా చెప్తాం. చాలా మంది పాడుకునే వాళ్ళు ఉంటారు. సో మ్యూజిక్ గురించా? అదే ఆ 2 డిఫరెంట్ స్ట్రీమ్స్. ఇప్పుడు నీ దానికి thumbnail అక్కడ కూర్చుంటే నాకు స్ట్రైక్ అయింది. అంటే ఇంతకుముందు మాట్లాడిన ఆ డైలాగ్ చెప్పినప్పుడు నేను అట్లా లోపలికి వెళ్తున్నా, అప్పుడు thumbnail తనకి చెప్దాం అనుకున్నాను నా బిడ్డకి. అది సంగీతము నా శ్వాస, ఆధ్యాత్మికత నా హృదయ స్పందన. బాగుంది. 2 ఇంపార్టెంట్. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది. అంటే తను కూడా ఇటు అటు రెండిట్లో, అటు సంగీతంలో ఉన్నారు, స్పిరిచువాలిటీ పరంగా అన్వేషణ చేస్తున్నాడు, నీతో తెలుసుకోవడం, తను వేరే దగ్గర తెలుసుకోవడం. రెండిట్లలో ఎట్ ఏ టైం మనిషి తెలుసుకోవాలని ఎందుకు ట్రై చేస్తాడు చెప్పండి చూడండి. తెలియదు కాబట్టి కాదు, తెలుసుకోవడం అనే ప్రక్రియ ఆపేయాలి కాబట్టి. ఈ పాయింట్ నాకు రీసెంట్ గా ఎలా రిలీజ్ అని చెప్తా మీకు. నేను తిరువన్నామలై వెళ్ళొస్తూ ఉంటాం మామూలుగా 2-3 ఇయర్స్ నుంచి. ఎవ్రీ 2 months ఒకసారి వెళ్ళి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎందుకు వెళ్తున్నా అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకు వెళ్తున్నా అసలు అని చూస్తుంటే బాగుంది, కొండ చాలా బాగుంది అనుకున్న తర్వాత రీజన్ అర్థం కావట్లేదు. అంటే అందరికీ నచ్చి వెళ్తున్నారా, లేకపోతే నిజంగా నాకు కనెక్ట్ ఉందా, అందరికీ కనెక్ట్ ఉందని అందరు అంటున్నారు కాబట్టి వెళ్తున్నానా, చాలా రకరకాల క్వశ్చన్స్ వచ్చాయి. సో దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైం తగ్గింది, కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గింది. సో నేను కనుక్కున్నాను మరి ఏంటంటే లైక్ అనిపించింది ఏంటంటే, సి దట్ ఈస్ డెఫినెట్లీ పవర్ఫుల్ ప్లేస్, ఐఎమ్ నాట్ సేయింగ్ నథింగ్ అబౌట్ ఇట్. కానీ మనం ఆ స్టేట్ లో ఎక్కడైనా కూడా ఉండగలమేమో అన్న ఒక థాట్, ఉండగలము అనే స్టేట్మెంట్ ఇవ్వలేను. కానీ అరుణాచలం అనే దానికి బౌండరీ తీసేస్తే ఇది అరుణాచలం కదా. సూపర్, అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దూరంగా ఉంది, అంతే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కదా. తెలంగాణ సపరేట్ అయిందా? తెలంగాణ అట్లే ఉంది, సపరేట్ మన మనసులో. ఒకప్పుడు అడిగితే ఏం చెప్పావు, ఆంధ్రప్రదేశ్ లో మీ స్టేట్ ఏది? ఇప్పుడు నథింగ్ చేంజ్. హిల్ కి 7 kilometers రేడియస్ లో చాలా పవర్ ఉండదని అంటారు. సో అది వన్ ఆఫ్ ద రీజన్ దట్ అంటారు, అంతే. కానీ నేను కూడా చూసా కదా వెళ్ళినప్పుడు, ఎగ్జాక్ట్ గా ఆ మూర్తి ముందుకు వెళ్ళేసరికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎందుకో మైండ్ బ్లాంక్. ప్రిపేర్ అయిపోయినావు, ప్రిపేర్ అయ్యేలానా అంటే అట్లా అయిపోద్దానా? బ్రహ్మానందం రాగానే నవ్వడానికి ప్రిపేర్ అయ్యే ఉంటాం. అండ్ దీనికి అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా దానికున్న స్పెషాలిటీ దాని నువ్వు చెప్తావు. దేనికున్న స్పెషాలిటీ దేనికి ఉంది ఒక రకంగా చూస్తే ఇలా కూడా అనుకోవచ్చు అని చెప్పి. అంటే చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక గురువుని కలిస్తే మనసు ఆగిపోయింది అంటాం కదా, నువ్వు ప్రిపేర్ అయ్యలేవు. ప్రిపేర్ అయ్యేలానా? ఈ పాయింట్ ఇంకా ఎప్పుడు ఐడియా వచ్చిందంటే, ఇప్పుడు ఒక మాట చెప్తే పూర్తి. చిరంజీవి అంటే ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన ఎప్పుడన్నా కేసు చేయడు కదా నాకు. నాకు ఆయన రిజిస్టర్ అయ్యింది చిన్నప్పటి నుంచి, ఆయన సినిమాలు చూశాను కాబట్టి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఇప్పుడు ఎక్కడో కాంబోడియాలో, తాహితీలో, లేకపోతే మీ నైజీరియన్ కంట్రీస్ లో చిరంజీవి అనే వ్యక్తి తెలియదు. ఆయన చూస్తే ఏ ఫీలింగ్ రాదు. దట్స్ ఆల్. అంటే చిరంజీవి గురించి తెలిసిన సమాచారమే నీ ఉత్సుకత. ఓకే, అర్థమైందా?
సమాచారం ఆ మైండ్ లో ఉంది అది. ఎగ్జాంపుల్ నీకు మెమరీ పోయింది అనుకో, ఏముండదు. దీనికి యాడ్ చేసి ఇంకో పాయింట్ చెప్తా. అంతే. చూడు ప్రిచ్ వాళ్ళు ఎక్కడన్నా ఒకేలా బిహేవ్ చేస్తారు, అలర్ట్నెస్ రాదు వాళ్ళకి. So, ప్లేస్ బట్టి అలర్ట్ అయిపోతాం. దీనికి యాడ్ చేసే పాయింట్ ఏంటంటే, నేను తిరువన్నామలైకి కానీ ఆకి వెళ్ళే దారిలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కొండలు చూసా దారిలో. అన్ని ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి, అంత సైజులో ఉన్నాయి, దానికన్నా పెద్దగా ఉన్నాయి, దానికన్నా అందమైన ఉన్నాయి. కాదు అందులో మధ్యలో ఎక్కడన్నా ఒక కొండ దగ్గర ఇంకొక యోగి ఉన్నాడు, అది కూడా గొప్పదంటే అది కూడా అనుకుంటున్నాను. అలానే కదా. సేమ్ అంటే నా డౌట్ ఏమొచ్చిందంటే, నేను ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని అన్కండిషనల్ గా చూస్తా, కండిషన్స్ మైండ్ లో లేకుండా ఎందుకు ఇది అని చెప్పి చూస్తా అనమాట. ఇన్ని కొండలు ఉన్నాయి, అద్భుతమైన కొండలు. కొన్నిసార్లు మారుమూల ప్రాంతాల్లో ట్రైన్ ఆగుతుంది, చాలా బాగుంది చూస్తే, అబ్బా అది కూడా చాలా పెద్ద మంచి కొండలు, కానీ అక్కడ ఎవ్వడు లేడు, మొత్తం స్టేషన్ ఎంటీ. సో ఇప్పుడు నాకేమించిందంటే, అది కొండే ఇది కొండే, ఇన్ని వందల కొండలు ఎవరు చూడట్లే కూడా వెళ్ళిపోతున్నారు, తిరువన్నామలకి వెళ్తున్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే, మేబీ నిజంగా పవర్ ఉండొచ్చేమో నాకు తెలీదు, కానీ మేబీ అందరి యొక్క ఎనర్జీస్ కూడా ఆ కొండలో దేవుడు ఉన్నాడా అని అనుకోవడం వల్ల కూడా అయిందేమో. ఇప్పుడు మనం ఒక ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచడం వెనుక సమస్త మానవ జాతి కష్టపడతా ఉంటుంది కదా. అంటే సంకల్ప బలమా? నాట్ పవర్ లైక్ అట్లా కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక దేవాలయాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన, ఎవరు చెప్పలేదు అనుకో, ఎవరన్నా కుక్కలకి పడుకుంటే, అట్లా కాకుండా మనం దాన్ని చెప్పడం స్టార్ట్ చేసినాం, ఇది ఒక స్వయం అది ఇదని. ఇప్పుడు మన 5 మంది నమ్మాము, ఒక సంవత్సరం తర్వాత 100 మంది నమ్మారు. అట్లా ఆ గర్భగుడిలోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు స్నానం చేస్తున్నాడు, నెగిటివ్ ఆలోచించట్లే, ఫోన్ వాడట్లే, మాంసం తినట్లే. సో ఎవరికి వాడు వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లే. ఇవన్నీ చేయడం వల్ల దానికి పవిత్రత వస్తుంది. మనమే క్రియేట్ చేస్తున్నాం పవిత్రత. కండిషన్ అంట కండిషనే. మరి చాలా మంది అంటే, సో అయితే ఇది ఈ పాయింట్ అనేది చాలా క్రిటికల్ కాబట్టి మనం జడ్జ్ చేయలేము ఏది. ఎందుకు అంటే నిజంగా అది కూడా పవర్ ఉండొచ్చు తిరువన్నామల హెండ్ కి, అన్నిట్లో ఉంటది. కొన్నిట్లో నువ్వు గుర్తిస్తున్నావు, అది నీ ప్రాబ్లం. మరి కొంతమంది అంటూ ఉంటారు కొన్ని రకాల స్టోన్స్ ఉంటాయి, నమ్ముతున్నాడు కాబట్టి అవి కాస్మిక్ ఎనర్జీని ఎక్కువ స్టోర్ చేస్తాయి. మన టెంపుల్ లో ఉన్న దానికి కూడా అట్లాంటి, అందుకే ఏ రాయితో పడితే ఆ రాయితో మన విగ్రహాలు పెట్టాం. పిల్లవాడు ఒక తెలుగు మీడియం పిల్లవాళ్ళు ఇద్దరు దేవాలయం వెళ్ళేవారు, ఇద్దరు పక్క పక్క, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి ఎగ్జామ్ ప్రార్థించి ఇద్దరు వచ్చేవాళ్ళు, ఎగ్జామ్ బాగా రాశారు, వాటెవర్ రిజల్ట్ వచ్చేసింది. తెలుగు మీడియం పిల్లవాడు పాస్ అయ్యాడు, ఇంగ్లీష్ మీడియం పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? నేను ప్రతిరోజు పూజ చేసిన పాస్ కాలేకపోయినా అంటే, అవును నువ్వు ఏ భాషలో ప్రార్థించావని అడిగాడు. ఇంగ్లీష్ కదా, దేవుడు ఇంగ్లీష్ రాదు, మన తెలుగు దేవుడు అన్న అంటే అట్లా మనం నిర్ణయిస్తుంది ఎవరికా. సో తాయెత్తుకి నీ సక్సెస్ కి ఏ సంబంధం లేదు, ఆశీర్వాదానికి నీ ఆనందానికి ఏ సంబంధం లేదు. దిష్టి అనేది కాన్సెప్ట్ కూడా మీ అభిప్రాయం జస్ట్ క్లుప్తంగా చెప్పండి, దిష్టి ఉందా లేదా? ఇది నాకు కూడా ఉంది రేసా. నువ్వేం ఫైనల్ గా ఆ టాక్ లో ఏం చెప్పావంటే, ఆ టాక్ నేను కూడా విన్నా. మీరు నమ్మితే ఉంటది, లేకపోతే లేదు. ఇది నమ్మాలా వద్దా? దిష్టి 2 రకాలు. నేను కళ్యాణ్ వసంతికి చూస్తున్నా, నేను చూస్తున్నా. రెండోది ఆయన నన్ను చూస్తున్నాడని నేను అనుకుంటున్నా. చూడట్లేదా? చూస్తున్నాడు కాబట్టి. సో ఇప్పుడు నేను ఏదైనా ఎఫెక్ట్ అయినా అనుకో, ఆయన చూపుకి నేను నా మనసును అంటించానని అర్థం. చూపుకి మన మనసుని అంటించాను. రెండోది ఆయన మనసులో ఏదన్నా అంటే కళ్ళ వెనుక మనసులో ఏదైనా దురుద్దేశం ఉంటే అప్పుడు కూడా మనకు కొంచెం ఇంపాక్ట్ అయ్యింది. 2 రకాలు. ఇప్పుడు దానికి ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంది, అన్న చూస్తాడు. ఇప్పుడు లైన్ వేసే పిల్లగాడు చూస్తాడు. 2 చూపులు వేరే కదా. అన్ననేమో వాత్సల్యంతో చూస్తాడు, వాడేమో కామకత్వంతో చూస్తాడు. అందుకని అది ఎఫెక్ట్ అవుతుంది ఆ అమ్మాయి చూసేవాడు, అంటే చూపించుకునేవాడు. సో ఎఫెక్ట్ అయితే అవుతుంది, ఎంతో ఖచ్చితంగా అవుతుంది. దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఉదాహరణకు నిద్రపోయి ఆ అమ్మాయికి తెలిసి అవుతుందా, ఆ అమ్మాయికి తెలియకుండా అవుతుందా ఎఫెక్ట్ అనేది? తెలిసే తెలియకుండా ఎఫెక్ట్ బాడీకి అవుతుంది, మైండ్ కాదు. ఇప్పుడు బాడీకి ఇప్పుడు నువ్వు నిద్రపోయినావు, చెమట కాడుతుంది, బాడీకి ఎఫెక్ట్ అయితేనే ఉంటుంది. అంటే మనల్ని ఎవరెవరో ఎలాగో చూస్తే ఎఫెక్ట్ అవుతుంది. అదే అంటున్నా, నీ మనసులో స్పష్టత ఉంటే ఎవరి చూపు ఎవరిది నీకేం పడదు. కొడితే అంటే స్పష్టత అంటే ఏ దృష్టి అనేది లేదని తెలుసుకో. అదే మనకి ఆ క్లారిటీ రావాలి. అదే నా డౌట్, నాది ఎప్పటి నుంచో నా డౌట్. అది ఉందా లేదా అక్కడ చూడట్లేదు, అమ్మాయి మైండ్ లో ఉంది, అప్పుడే ఉంటుంది సిచువేషన్ ఉంది కాబట్టి ఇంపాక్ట్ అయ్యింది ఆల్రెడీ. ఇంకేంటి
అక్కడ లేదని తెలిసి తన మైండ్ లో ఇప్పుడు చాలా మంది సైతాన్ ఉందనుకుంటారు. లేదు ఎవరు చూడలేదు. చూడలే, చాలా మంది కథలు చెప్తారు. మా చింత ఇది కూడా అదే మనకు తెలీదు, అది కాన్సెప్ట్ కూడా కావచ్చు. ఎందుకు ఒకసారి చీకట్లో మా ఊర్లో ఎలుగుబంటి వచ్చిందని చెప్పాడు. ఎలుగుబంటి వచ్చిందంటే నేను ఒక 5-6 మంది వెళ్ళాం. నైట్ 9-10 చీకటి ఊరు ఎలుగుబంటి ఇట్లా కూర్చొని అవును, ఉందా? నిజంగా ఉందా? ఉంది. కళ్ళు నలుపు. ఎప్పుడైతే ఎలుగుబంటి అన్నామో మేము సైలెంట్ అయిపోయాం. ఎలుగుబంటి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలనేది నాకు కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడు పుస్తకం నాకు ఉంది, చచ్చిపోయినట్టు కళ్ళకుండా పడుకోవాలి, శ్వాస చెప్తాడు నేను. ఆ తర్వాత ఎవరో ఏం బాబు చెప్తాడు, ఎలుగుబంటి కదా. ఆ తర్వాత ఆ ఎలుగుబంటి తల మూసి కింద పడ్డది. బ్యాగ్ అది ఒక మామూలు బొగ్గుల సంచి మీద ఒక బ్యాగ్ ఉంది. అది చూస్తే ఎంత నలుపుకుంది, ఎలుగుబంటి షేప్ లాగా ఫామ్ అయింది. బాత్రూమ్ లో ఒక్కోసారి మనం ఏదైనా చేసినప్పుడు ఏదో షేప్ కనిపిస్తుంది, మనం వేయలే, కనిపిస్తుంది మనకు. ఆల్రెడీ మన మనసులో ఉన్న ఇమేజెస్ ఆకాశంలో షేప్ కనిపిస్తుంది. ఎలుగుబంటి కళ్ళు ఉంటాయి కదా, అది మీరు క్యాచ్ చేయలేదా? చీకట్లో కరెంట్ పోయినప్పుడు ఏదో తెలియని షేప్ కనిపిస్తుంది. అది మన దృష్టిలో మన మనసులో ఉన్నది కాబట్టి చూస్తున్నాం. ఇంకొక చిన్న కథ చెప్తా, ఇక్కడ దీర్థార్థం అయిపోతుంది. ఒక చిన్న బాబు ఆడుకుంటున్నాడు, 1.5 year. ఒక 70 ఏళ్ళ ఉంది, ఆమె మీద మొబైల్ గేమ్ ఆడుకుంటుంది. ఇద్దరు ఆడుకుంటున్నారు. హఠాత్తుగా ఒకడు డోర్ ఓపెన్ చేసి కత్తి పట్టుకొని వచ్చాడు. ముస్లామే భయపడ్డది. పిల్లవాడు ఆడుకుంటున్నాడు. పిల్లవాడి మనసులో ఇంకా దొంగ లేడు. వాడికి పిల్లవాడు ఆ దొంగ ఎదురుకొచ్చి నిలబడ్డా అనేది అక్కడ తెలియదు. అందుకే పిల్లల్ని ఏమనవు. ఒకవేళ అన్న పిల్లవాడు ఏమనుకోడు, అంటే దానికి సంబంధించింది అనుకోడు. అయ్యేది అయిపోయింది. అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి పిల్లల దగ్గర లేదు. ఇప్పుడు దృష్టి దోషం గురించి ఒక మాట చెప్తా. నిద్రపోతున్నప్పుడు ఉందా? లేదు. కళ్ళు మూసుకున్నప్పుడు లేదు. అంటే మనసుకి ఏముండవు, కానీ మనసుకి అన్ని రోగాలు ఉంది. ఎందుకు నువ్వు అనుకోవడం వల్ల చాలా అనిపిస్తాయి. ఇప్పుడు చీకట్లో చాలా మందికి భయం వేస్తుంది. ఎందుకు ఏదో వస్తుంది, ఏదో పడుతుంది. చాలా మంది శ్మశానం ఎదురు ఇల్లు కొనుక్కోవట్లేదు. మనం ఎందుకు కొనుక్కున్నాం? మన మనసులో ఆ దోషం లేదు కాబట్టి. సో అన్ని దోషాలు నీ మనసులోనే ఉన్నాయి. సో మనసే దోషం. మన కాన్వర్సేషన్ లో కూడా మీరు ఒక రోజు చెప్పారన్నమాట. సో ఇది చెయ్యొచ్చా, వీళ్ళేమో అనుకుంటారేమో, ఇది కాదేమో అన్న థాట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది నేను చెప్పాను అనమాట, ఇలా చేస్తే ఇవాళ బాగుండదేమో అలాంటి థాట్స్ వచ్చినప్పుడు. సో అప్పుడు రీసెర్చ్ ఏం చెప్పారంటే, సపోజ్ ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ మీద నీకు కూర్చోవాలనిపించింది, కూర్చో, ఎవడేమనుకుంటే కన్నా ఒకవేళ కూర్చోకూడదంటే ఎవడో వచ్చి చెప్తారు కూర్చోకూడదు. సో అక్కడ దాకా కూర్చోవద్దు అన్నప్పుడు మన ఈగో హర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం నీ నచ్చినట్టు చేయి, ఎవరైనా పరిధి ఉంటే అక్కడ నుంచి ఆటోమేటిక్ వస్తుంది అని అన్నా అనమాట. అదే దట్ మేక్ యువర్ మైండ్ ఫ్రీ అని. అంతే కదా. అంటే నువ్వే ముందు నిర్ణయానికి రాకు, లెట్ అదర్ పీపుల్ ఎక్స్ప్రెస్. అప్పుడు వాడు ఎక్స్ప్రెస్ చెప్తే వాడి కర్మ. హాయి వాడు జోబులు ఉన్నది ఏదో తీసుకొని తినేస్తాడు. అట్లా తీసుకుంటే ఓకే, ఇప్పుడు లేకపోతే తీసుకోకు అంటే పరిధి వాడు నిర్ణయిస్తున్నాడు కదా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, జయకృష్ణ ఫాలోవర్ తోపైన. ఇట్లాంటి ప్రయోగం ఆయన దగ్గర చూసిన. చాలా ఫ్రీ మైండ్, ఒక రియలైజ్డ్ సోల్. అది కానీ డేంజరస్ ఉంటాడు. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, మీరు ఫీల్ ఫ్రీ మీ ఇల్లు అనుకోండి అనగానే అన్ని చెప్పేసి వాళ్ళ బెడ్రూమ్ అనుకోండి. అసలు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయాలి అర్థం కాదు. అంటే ఇప్పుడు చెప్పాలా చెప్పొద్దా నాలుగు చూస్తారు. నాకు తెలియదు నిజంగానే. నేను కూడా అప్పుడే పరిచయం వాళ్ళు. అంటే ఆ 30 seconds రారంటాం కదా, ఏం మీ మొహమాట అనగానే కలుపుతూ పడుకున్నాడు పోయి. 5 నిమిషాల తర్వాత వీళ్ళు చెప్తామని డోర్ దగ్గర పోయే లోపు ఆయన బయటకు వచ్చిండు. ఊరికే పడుకోలే. అందుకే మీరు అట్లా అనకండి, ఇప్పటి నుంచి క్లియర్గా ఉండండి. ఇగో ఈ లాబీ వరకు హాయిగా ఎక్కడన్నా కూర్చొని వస్తువులు ముట్టుకోవద్దు, బెడ్రూమ్లోకి వెళ్ళొద్దు అని చెప్పండి. స్పష్టత ఇంపార్టెంట్. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారని ముందు వీళ్ళే ఇదైపోతారు. అందుకని అనుకోవద్దు, యూ ఫీల్ ఫ్రీ. అయితే వాడు చెప్తాడు, కన్సిడర్ చెయ్యి. అనవసరం మితండవాది అనుకోద్దు. నువ్వు అన్నగానే పండుకుంటా బెడ్రూమ్. ఇది మన ఇల్లే అన్నారు అనుకో. నాకు ఇట్లాంటిది ఒకసారి జరిగింది, డీటెయిల్స్ ఇవ్వరు కానీ వాళ్ళు అన్నారు అనమాట, ఇది మనదేనమ్మా, మన ఇల్లు మనది, ఇది అంతా మనం అన్ని చూసుకోవాలన్నారు. అన్నిటికీ మన వాడతారు. నేను అన్నా పేపర్లో ఇది రెడీ చేయండి అన్నా. అసలు అప్పుడప్పుడు వాడతారేమో, నేను మనదే పార్టీ నేను ఇస్తున్నా, మనది నేను చెప్తాను. దానికి మాత్రం మన వాడు.
మనం వాడాలి. ఎవడు వాడాడు నాకు తెలుసు. వైఫ్ గానీ అట్లా నేను ఇంకా అలా అంటే బాగా మన వైపు అని ఎవరు అందరూ ఫేస్బుక్ లో పెట్టాడు అప్పుడు ఎప్పుడు ఉండొచ్చు చూస్తే నాకు తెలుసు. ఏంది అంటే అతను ఏమంటాడంటే నాకు ఆవిడ కావాలి అంటాడు, భార్య కావాలి అంటాడు. అప్పుడు చాలా మెసేజెస్ వస్తే మా ఆవిడని తీసుకోండి, మా ఆవిడని తీసుకోండి. అది కాదు, అది అయిపోయింది, జోక్ అయిపోయింది, ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఆ ఫేస్బుక్ లో మెసేజ్ ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, టుడే మై ఫస్ట్ నైట్. వాడికి ఇంగ్లీష్ రాదు కదా, ప్లీజ్ జాయిన్. ఇంగ్లీష్ తెలుసుకొని పెట్టాడు కాబట్టి తెలుసుకోవాలి. కొన్ని ప్రపంచంలో చాలా విషయాలు తెలుసుకోవాలి. ఒకవేళ మానసికంగా సన్యాసం కనుక తీసుకోగలిగితే ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ నేను భిక్ష చేసుకొని తింటాను, ఒక 2 జతలతో ఉంటాను, ఏ వస్తువు ముట్టుకోను, నాకు దేని మీద కాంక్ష లేదు, నేను చెప్పడానికి ఏమీ లేదు. ఒకవేళ ఎవరు అడిగితే చెప్తాను, వాళ్ళు విన్నా సరే వినకపోయినా సరే అని నీకు స్పష్టత ఉంటే ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకుంటే చాలు. కానీ అట్లా కాకుండా మనం ప్రపంచంలో డబ్బు సంపాదిస్తున్నాం, ఈగోస్ ఉన్నాయి, చాలా రకరకాల వ్యక్తులు ఉన్నారు, మనం నచ్చకపోయిన సారణాలు. ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద. నమ్మచ్చ లైన్స్ ఉన్నాయన్నమాట. ఎంత వెలుగుకి అంత చీకటి, ఎంత సంపదకు అంత ఆపద. ఇప్పుడు మనం ఇంకోటి అంటే ఇది మనకి మీకు కావాలి, కోరిక ఉందంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు తెలుసుకోవాలి అన్నారు కదా. ఏంటంటే కావాలి అనుకుంటేనే, ఇప్పుడు ఇందాక వాళ్ళు ఎవరికో ఏం అక్కర్లేదు అనుకుంటే కనుక ఏం తెలుసుకోకర్లేదు, అది పోయేది కూడా ఏంటంటే సన్యాసం అంటే ఏవేవైతే మనిషిని ఇబ్బంది పెడుతున్నాయో వాటిని టాటా బై బై చెప్పి. నేను ఇంకోటి ఏమనిపిస్తుంటే, ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు మైండ్ లో ఎప్పుడైనా సరే చెప్పులు బయట పెడతాం, ఎవడో తీసుకెళ్ళిపోతాడు అంటూ ఉంటాం అన్నమాట. దేవుడు దండం పెట్టుకున్నప్పుడు ఎక్కడో చిన్న థాట్, తెలిసిన దేవుడు ఎక్కడ ఉన్నాడు. సో అంటే అప్పుడు అనుకున్నానంటే చెప్పులు ఉన్నాయి కాబట్టి భయం ఉంటుంది. చెప్పులు లేని వాడికి కొంచెం అన్ని ఇంట్లో చెప్పుల్లో ప్రాబ్లం లే, నీ చెప్పులు అన్నదే ప్రాబ్లం. అదే ఇప్పుడు ఎవరన్నా చెప్పులు పోయాయి అంటే అందరూ పరిగెత్తుకొచ్చారు, నేను చూసుకుని వెళ్ళిపోయినా. మళ్ళీ చిన్న కథ చెప్పనా, దీని తర్వాత ఒక ప్రశ్న అడుగుతా, నాకు జవాబు చెప్పండి, ఎవరిది వాళ్ళే. నా ప్రశ్న మర్చిపోయింది యాక్చువల్లీ. అదేంటంటే తెనాలి రామకృష్ణుడు రోజు ఆఫీస్కి వస్తున్నాడు, అది ఇప్పటిలాగా లేవు కదా, ఆ బయట ఒక చిన్న మంటపం ఉంటది, ఆ మంటపం దగ్గర చెప్పులు వదులుతారు. వదిలి అందరూ అసెంబ్లీకి వస్తారు. వచ్చేసరికి చెప్పులు ఉండట్లేదు. ఏం చేయాలని చెప్పిన తర్వాత తెనాలి రామకృష్ణ తెలివైన వాడు కాబట్టి, ఏం రామకృష్ణ ఏమైనా సలహా ఎవరాదు అన్నాడు. ఒక చెప్పు ఇక్కడ వదలండి స్వామి, ఇంకో చెప్పు ఇంకెక్కడో వదలండి. ఇప్పుడు ఒక చెప్పు ఏం చేసుకుంటారు, చాలా మంచి చెప్పి ఇది చెప్పిన పిచ్చి మాట, ఒక చెప్పు ఇక్కడ వదిలేసి మళ్ళీ 1/4 కిలోమీటర్ నడిచి ఇంకో చెప్పు ఒక్కొక్కడు ఒక్క చోట వదులుకున్న తర్వాత నెక్స్ట్ టైము ఈ చెప్పులు పోయినాయి అంట. అందుకని ఆ ఒక్క చెప్పుతో ఏం చేయాలని చెప్పి వదిలేసిపోయారంట వీళ్ళు. ఒక్క చెప్పుతో వాడు దొంగ చేసి ఒక్క చెప్పు ఎత్తుకుపోయాడు. ఏం చేసుకుంటాడు దొంగ, అందుకని వాళ్ళు సచ్చినట్టు అవి కూడా వదిలేసుకున్నారు. అతను దొంగ అవి కూడా ఎత్తుకుపోయాడు. ఇంతకు ఎప్పుడు మా చెప్పులు పోతున్నాయి కానీ నీ చెప్పులు పోతున్నాయని కాంప్లైంట్ చేయలేదు. అంటే నాకు తెలియదు కదా. అదేంటి అంటే, మీరంతా పిచ్చోళ్ళయా, ఇంత పెద్ద తలపాగలు పెట్టుకున్న పీకనికనా, నేను చెప్పులు ఎత్తున పెట్టుకుని ఆయన పెట్టేసుకోండి అని అందరు చెట్టు పెట్టుకున్నారు. ఒకరోజు తినాలని లేట్ వచ్చింది. ఏ రాజన్న అంటే రామకృష్ణుడు రాలేదు, వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటే ఏమో తెలియదండి. అందరూ చెప్పులు ఎక్కడ పెట్టుకున్నారు, సేఫ్ చెప్పులు దండేసుకొచ్చింట మెడకి. మెడకి దండేసుకొచ్చింది చెప్పులు దండ. వచ్చేసరికి రాజు చాలా ఇన్సల్టింగ్ అది. అట్లా చేస్తూ అంటే నేను ఇంకా మెడలు వేసుకొచ్చిందా, ఇక్కడ ఉన్న అందరు నెత్తిన పెట్టుకుని వచ్చి ఇప్పుడు కాబట్టి. సో వేరే వాడి మాటలు వింటే లైఫ్ ఇట్లే ఉంటుంది. ఎప్పుడు అంటే వేరే వాడి గురువు మాట వింటున్నా లైఫ్ అంతా ఇట్లనే, ఒకసారి అట్లంటు ఒకసారి ఇట్లంటు ఒకసారి అట్లా చెప్పలేదు. లైఫ్ ఇంతేనయా, నా మాటలు పట్టించుకోకున్నాడు, ఒకసారి నా మాటనే పట్టించుకున్నాడు. నాకు ఇలాంటి కన్ఫ్యూజన్ నీ దగ్గర వస్తుంది చాలా సార్లు. అంటే లైఫ్ అట్లే ఉంటది, ఇది మ్యాథమెటిక్స్ కాదు లైఫ్ అనేది. నేను ఒక బుక్ రాద్దాం అనుకుంటే దానికి మంచి టైటిల్ దొరికింది, 5 పుస్తకాలు కదా. పుస్తకం పేరు వాగుతా. ఇప్పుడు వాగుతా అంటే నీకు ఏమనిపించింది? నవ్వొచ్చింది. కాదు, దాని అర్థం మాట్లాడతా కాదు. అంటే దానికి ఎందుకు వాగా ఎందుకు వచ్చిందంటే,
మనం ప్రవహించే చిన్న నీటిని వాగు అంటాం. అంటే మాటలు కూడా ఆపకుండా వెళ్తా. దాన్ని వాగు అన్నాం కదా, అది నిరంతరం ప్రవహిస్తా అని దాని అర్థం అనమాట వాగు దాన్ని. అంటే బీ క్రియేటివ్. సక్సెస్ ఫెయిల్యూర్ ని పక్కన పెట్టి పని చేస్తే ఎక్కువ సలహా అక్కర్లేదు వేరే వాళ్ళకి. నీకేది బాగుంది, ఎంత తింటే బాగుంది, ఎవరితో ఉంటే బాగుంది, ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంది, ఎట్లా కూర్చుంటే బాగుంది, ఇవి నువ్వు తెలుసుకోవాలి. వేరే ఎట్లా చెప్తారు? తెలుసుకున్నాను సార్. నీతో కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాక నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తాను. చాలా మంది అందరు గురువుస్ వీడియోస్ చూస్తే ఎట్లా ఉందంటే ఇది జస్ట్ ఇదంతా నేను చెప్పేది నమ్మద్దు, నేను ఏది నచ్చింది చెప్తూ ఉంటా. ఆలోచింపజేయడం, రియల్ పర్సన్ నిన్ను ఆలోచింపజేసేటట్టు ఉంచుతాడు. నువ్వు నమ్మి లోపు నిన్ను మళ్ళీ నమ్మకం చేస్తాడు. ఫైనల్ నువ్వు ఏం తెలుసుకున్నావు? వీడి స్థితి బాగుంది, వీడి మాటతో మనకు సంబంధం లేదు రాబోయే. అప్పుడు వాడు తిట్టినా ఓకే, మెచ్చుకున్నా ఓకే, రెండు ఒకటే. రుడ్యార్డ్ కిప్లింగ్ ఇఫ్ అని ఒక పోయం ఉంటుంది, అందరు చదవండి. విన్నా. సో అందులో అంటాడు అనమాట, సో సక్సెస్ అండ్ ట్రయంఫ్ లేదా ఫెయిల్యూర్ అండ్ ట్రయంఫ్ ఆర్ బోత్ ఆర్ టూ ఇంపోస్టర్స్ అంటాడు. అంటే ఆ రెండు దుర్మార్గులు అనమాట. నీ లైఫ్ లో సక్సెస్ వచ్చిందా నీకు మోసం చేయడానికి వచ్చింది, ఫెయిల్యూర్ కూడా నీకు మోసం చేయడానికి వచ్చింది. రెండింటిని ఒక్కలాగా చూడు. అదే ఆధ్యాత్మికత. మంచి చెడుని ఒకలా చూడు, బంగారు రాయిని ఒకలా చూడు, ఆడమని ఒకలా చూడు, జన్మమన్నాలు ఒకలా చూడు. చూసేవాడి ఉండు, చేసేవాడి ఉండదు అని చెప్పినా అర్థం అయ్యే వాడికి అర్థమవుతుంది. ఎక్కువ ఆలోచించే వాడికి స్పిరిచువాలిటీ చిక్కదు. తొందర అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడాలి. అట్లా నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, గుర్తొచ్చిందా? అదే అందుకే రాసి పెట్టుకోవాలి. అంటే చూద్దాం ఏం చెప్తారు అని. చూద్దాం. చిరాకు, విసుగు, కోపం, ఈ మూడు ఏంటి? ఎందుకంటే అందరు ఏదో ఒకటి సందర్భంలో చిరాకు పోయింటో, కోపం పోయింటో, విసుగు చెందింటో. ఆ మూడింటి నిర్వచనాలు చెప్పు చూద్దాం సరదా. విసుగు అంటే జనరల్ గా ఎలా వస్తుంది అంటే చెప్పిందే చెప్పి ఎవరైనా చెప్తే వస్తుంది, అది విసుగు. ఇంకోటి ఏంటి? కోపం, చిరాకు. నెక్స్ట్ చిరాకు ఎప్పుడు వస్తుంది అంటే మనకు వద్దన్న పని ఎవరైనా మన ఎదురుగా చేస్తే అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అక్కడే పెడితే చిరాకు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మళ్ళీ అదే చేస్తున్నావు అని అనిపిస్తుంది. ఇంకోటి కోపం ఎప్పుడంటే నేను అనుకున్నది అవ్వలేనప్పుడు. అంటే ఇప్పుడు చిరాకు అండ్ విసుగు కోపం కాదు. మామూలుగా కోపం ఎప్పుడు వస్తుంది అంటే మనం అనుకున్నది అవ్వనప్పుడు వస్తుంది. క్వశ్చన్ బాగుంది కానీ ఇంకా ఎంత డీప్ గా ఆలోచించలేదు. నువ్వు ఎప్పుడు చిరాకు పడతావు కదా, అలా పడ్డం మీద రీజన్ చెప్తారు అని చెప్పి ఏదైనా చెప్పినప్పుడు రిపీటెడ్ గా చేయకపోతే నీకు విసుగు వస్తుంది. విసుగు అన్నది కౌంటింగ్. ఇవి చిరాకు విసుగు ఒకటే అనిపిస్తుంది నాకు. చిరాకు అన్నది ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు ఈ క్షణం. చిరాకు ఎక్కువ సార్లు అయితే అది విసుగు. విసుగు వేరే ఒకటే. కోపం, విసుగు, చిరాకు ఇదే అని చెప్పి కరెక్టే. కోపం అంటే ఎక్స్పెక్టేషన్ వల్ల వస్తుంది. ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు అనుకోవడం వల్ల అలా లేనప్పుడు కోపం వస్తుంది. నువ్వు ఇలా అనుకున్నావు, అలా జరగకపోతే కోపం వస్తుంది. సో కోపం కూడా మళ్ళీ గతాన్ని ఆధారం చేసుకుని వస్తే అది మెల్లగా పగ, ద్వేషం, ప్రతీకార కిందకి వెళ్ళిపోతుంది. వర్తమానంలో వెరీ బ్యూటిఫుల్. అంటే ఆ కోపం కూడా ఒక ఆభరణమే, సరిగ్గా ఉపయోగించు. ఆభరణం అవుతుంది. ఎగ్జాంపుల్ మోడీజీ సింధూర్ ఆపరేషన్ చేశారు, అది కోపంతో జరిగింది కదా. అంటే కొన్నిసార్లు కోపం అవసరం, కొన్నిసార్లు కోపడాలి. కొన్నిసార్లు కోపం కూడా మంచి. రెండు రకాల కోపాలు ఉన్నాయి. ఒకటి లోపల ద్వేషంతో కూడిన కోపము, రెండోది నీ పట్ల కన్సర్న్, నీ మంచి కోరి చేసే కోపం. ఈ రెండు ఒకలాగా అనిపిస్తాయి. పిచ్చి వేషాలు వేస్తే దెబ్బలు పడతాయి. ఇది నీ మంచి కోరి చెప్తున్నా. పిచ్చి వాళ్ళు వేసారు దెబ్బలు పడతాయి, నీ మీద ద్వేషంతో చెప్తున్నా. అందుకని మాటను పాకుండా దాని వెనుకున్న భావనని చూసేవాడు కొంచెం రిలాక్స్ అవుతుంది. ఎలా గుర్తించాలి అది అనుభవం అంటారు దాన్ని. ఇప్పుడు యాక్రిలిక్ కలర్, ఆయిల్ కలర్ మీకు 2-3 సార్లు అలాంటివి జరిగితే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మాట్లాడుతూనే కదా ఎన్ని ప్రాబ్లమ్స్. అవును, సైలెంట్ గా ఉంటే అసలు ఏముండదు. అవునవును, నిజంగా కొన్నిసార్లు చూస్తుంటే లాస్ట్ కి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మాటల వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మాటల వల్ల యుద్ధాలు అవుతున్నాయి, మాటల వల్లే అన్ని ప్రాబ్లమ్స్. అసలు మాటలు కనుక లేకపోయి ఉంటే 99.99% ప్రాబ్లమ్స్ ఈ వరల్డ్ లో లేవు. మాకి కదా నోరు వేసే రెండు అతిపెద్ద ప్రాబ్లమ్స్. ఒకటి తింటది, ఒకటి మాట్లాడుతుంది. ఈ రెండింటి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే లైక్ అదే సపోజ్ ఇప్పుడు అందుకే అంటారు అంటే తినకు, ఎక్కువ మాట్లాడకు. తింటే ఎక్కువ శక్తి వస్తే ఎక్కువ మాట్లాడు. ఎంత అవసరం అయితే అంతే మాట్లాడాలి, ఎంత అవసరం అంత తినాలి.
కానీ ఇంత మాట్లాడుతున్నా అయినా సరే మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పర్సనల్ లేదు కదా, మనం ఎంక్వైరీ చేసినప్పుడు లేదా ఇంకోటి మాట్లాడుతుంటే మనకు తెలియాలి. తెలియాలి. ఇప్పుడు మీరు విన్నారు ఛానల్స్ ఉన్నాయి, ఇప్పుడు 4-5 వేలు వీడియోస్ ఉన్నాయి. సో మీరు యాక్చువల్లీ చెప్పండి, చాలా మంది నేను అనలైజ్ చేసి చెప్తున్నా, మీరు మాట్లాడుతున్నారని అందరు అనుకుంటున్నారు. నా ఉద్దేశం చెప్పాలా, మీరు మాట్లాడదాన్ని మీరు చూస్తున్నారు. అవును, అందుకే అది నేను అర్థం చేసుకుంది. Correct, you are right. యు ఆర్ నాట్ టాకింగ్, యు ఆర్ అబ్జర్వింగ్ దాట్ యు ఆర్ టాకింగ్. చక్కటి డిస్క్రిప్షన్ అది. ఎందుకంటే ఎవడైనా ఎడిటింగ్ చేసుకుంటాడు, మాటికి చూసుకుంటాడు. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పినా ప్రతిదీ 2009 నుంచి నేను పూర్తి ఎరుకలనే చెప్తున్నా. ఇంకా మళ్ళీ బ్యాక్ ట్రాక్ ఏమి లేదు. ఒకవేళ నువ్వు ఇట్లా మాట్లాడావు అంటే నేను మాట్లాడాననే చెప్తాను, నా ఉద్దేశం అట్లేం లేదు. అవసరమైతే సారీ చెప్తాను, అంటే నీకు ఇబ్బంది అయింది ఇది బాగుంది రేసా. ఎవరైనా ఏదైనా అంటే సారీ అని ఒక్క మాట చెప్పేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. అది కూడా సరిగ్గా చెప్పకపోతే కోపం వస్తుంది. నిలబడి చెప్తాను. ఏదైనా అయినప్పుడు జస్ట్ సారీ అని. సో ఇట్లాగా ఇందాక మీరు అడిగారు క్వశ్చన్, దీంట్లో హౌ విల్ యూ సీ లైఫ్ అని చెప్పి. సో అన్ని డైమెన్షన్స్ అసలు ఉంటాయి. యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ ఉంది, అది అడగచ్చు అడగకూడదని నేను ఆగిపోయాను. అసలు స్పిరిచువాలిటీ అంటే మీ ఉద్దేశం అసలు ఏంటి అని. చిరాకు మీ ఉద్దేశం కాదు. కాదు. చిరాకు అంటే నాకు కొత్త అర్థం వచ్చిందిరా, చిన్న ఆకు అని. ఏమో సార్ నాకు తెలీదు. చిరు ఆకు, చిరాకు. చిరు ఆకు. అట్లా అంటే చిరంజీవికి ఉండే ఆకు చిరాకబ్బా. నాకు తెలియదు, నాకే తెలీదు. ఆ ప్రాసంలో వచ్చింది. అది చిరాకు అయితే కాదా రైజన్? అవును, అంతే కదా, మా ఇల్లు అయినట్టు చిరాకు. కొత్త నిర్వచనం కనుక్కున్నారు. స్పిరిచువాలిటీ అకార్డింగ్ టు మీ ఇస్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే అలా ఈ మూమెంట్ అలా అనిపిస్తుంది నాకు. దేన్ని గంభీరంగా తీసుకోవద్దన్న విషయాన్ని గంభీరంగా తీసుకో. దేన్ని గంభీరంగా తీసుకోకూడదనే విషయాన్ని గంభీరంగా తీసుకో. ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్తా, ఇది అవునా కాదా చెప్పి ఒకవేళ దానికి కాంట్రడిక్టరీ అయినా చెప్పొచ్చు. ఇప్పుడు సమాజంలో ఒక మిస్అండర్స్టాండింగ్ ఫ్లోట్ అవుతుంది బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ పేరెంటింగ్ వల్ల. అదేంటి, అందరితో ఉన్నప్పుడు సీరియస్గా వర్క్ చేస్తున్నారు, సొంతంగా చేసే పనిని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు యోగా చేయాలి, సీరియస్ తీసుకోవట్లేదు. ప్రశాంతంగా ఉండాలి, సీరియస్ తీసుకోవట్లేదు. కానీ సినిమా చేస్తున్నాం, సీరియస్ చేస్తారు. పెళ్లి చేస్తున్నారు, సీరియస్ చేస్తారు. అంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లైఫ్ ఉంది అనేది నా రియలైజేషన్. అదే చేస్తున్నా. వ్యక్తిగతంగా చేసి అంటే ఎవరితో సంబంధం లేని పనులు అతి గంభీరంగా చెయ్యి. అందరితో చేసే పనులు గంభీరంగా కనబడు, కానీ కామెడీగా చెయ్యి. ఇప్పుడు సినిమా చేస్తున్నాం, కమాన్ గైస్, మనం తప్పకుండా సినిమాను సూపర్ డూపర్ హిట్ చేయాలి, 1000 crores క్లబ్ లో ఇది జాయిన్ అవ్వాలి అని చెప్పు. కాకపోయినా ఇంతోడు ఫీల్ గా అనేది అండర్ కరెంట్ గా పెట్టుకో. అసలు నువ్వు లేకపోతే సినిమా లేదు అని చెప్పు. వీడు వీకినా చేస్తారని తెలుసుకోవాలి ఆల్వేస్. కానీ అంటే అప్పుడు ఏంటి, అందరం సీరియస్నెస్ పక్కన పెట్టి సిన్సియర్ గా చేసే రోజు వచ్చినప్పుడు వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కె విశ్వనాథ్, మన కమల్ హాసన్ సిన్సియర్ పీపుల్. దే ఆర్ ఆల్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద క్యారెక్టర్స్ అండ్ మ్యూజిక్ అండ్ ఆల్ దట్. అందుకే అంత గొప్ప వర్క్ వచ్చింది. అందులో ఒక్కరు డ్రాప్ అయినా వర్క్ బయటికి రాలేదు. అట్లా. రెండోది, మనం పర్సనల్ గా చేసే పనిని చాలా భగవంతుడు చేసే పూజలాగా షుడ్ బి వెరీ సీరియస్. పుస్తక రచన ఉంది, వెరీ సీరియస్ జాబ్. అంటే అది ఎవరి కోసం ఆ పని. అట్లా అంటే ఒక అబ్జర్వేషన్. మీరు ఏదైనా చెప్తే చెప్పండి దాని మీద. నిజమే రేసా. అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్పావు అది 100% కరెక్ట్. అందుకే ఇప్పుడు నీ మీద ఒక చిన్న జోక్ చేస్తా. ఇప్పుడు ఉద్యోగం ఉంది కదా, సీరియస్ చేస్తున్నట్టు కనబడు, కామెడీకి తీసుకో. నీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ కామెడీ చేసినట్టు కనబడు, సీరియస్ గా చెయ్యి కదా. అంటే ఇది ఉపయోగపడుతుంది. మనందరం మెల్లగా ఇండివిజువల్ లోకి వచ్చి నీ ఛానల్, నీ చిన్న వ్యాపారంలో నువ్వు ఎప్పుడైనా ఆధారపడకుండా నీకు డబ్బు వచ్చేస్తుండాలి. అప్పుడు మిగతా సరదాగా చేద్దాం. భవిష్యత్తులో కళ్యాణ వసంతం పెట్టి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు, డాక్యుమెంటరీ. తప్పకుండా. అవును, అందుకే నువ్వు అరుణాచలం వస్తే అట్లా లేదు, లైక్ ఇంకోటి ప్రతిదానికి ఉంటది, మనం సమయానికి వాల్యూ. అదే నువ్వు ప్లాన్ చేసుకుంటే మనం కొండల మధ్యన ఆ విరూపాక్ష గుహ దగ్గర కొంచెం కూర్చొని ఒక కాన్సర్ట్ చేద్దాం, ఒక 20-25 minutes సెలబ్రేట్. అంటే ఎవరు లేరు అంటే ఇంకోటి అదేదో ఈవెంట్ పిలిచినట్టు కాకుండా నీ ప్రోగ్రామే నువ్వు వచ్చి నువ్వు సెలబ్రేట్ చేసుకొని నేను నా సెలబ్రేట్ చేసుకుంటా. అదే వీల్ ఎండ్ దిస్ విత్ సమ్ 2-3 songs జస్ట్ మెడ్లీలా చేసి. నీకేమైనా పని ఉందా?
అంటే నేను కాకుండా మీరు కన్నీ చేస్తాను చేసుకోండి. అంటే మీ ఇష్టం కన్నీ చేస్తాను. నేను 2 సాంగ్స్ పడేసి వెళ్తాను. కంటిన్యూ చేయండి, నేను కూడా వెళ్ళాలి. ఒక పని చేద్దామా వెరైటీగా, అంత్యాక్షరాలు మంచిగా. అంటే అందరూ పెద్ద పెద్ద పాటలు ఎందుకు అంటే నేను అంత బాగా ఇక్కడ బాగా అడిగినప్పుడే తెలుసు మాకు పాడట్లేదు మీకు రాదని. అయితే ఓకే, ప్రాబ్లం లేదు. కొంచెం ఫుల్ పాడితే కాపీరైట్ ఇష్టం ఉండదు, ఫుల్ పాడితే అది ఎప్పుడు ఉంటుంది షేరింగ్ అని నాకేం ఇష్టం ఉండదు. అందుకే కాపీరైట్ వాళ్ళకి అందరికి ఇప్పుడు కర్ణాటిక్ నాలెడ్జ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సాగరి సని సాగ సగమని పగరి ఏమడుతుంది కాపీరైట్ గగమ పగరి. ఇప్పుడు కావాలి ఏం చేసి దానికి కొంచెం మోడ్యులేట్ కూడా చేయొచ్చు. గమ కాకుండా గగమ పగరి గగమని పగరి సరి గరి స మ పద పమ రే రే ద మగరే రే మ పని సా కరి స నీ ద రే మ ప సా ప ద మగరే గరి స ని స. ఆ పడండి చూసా ఎక్కడ పడుతుంది చెప్పండి కాపీరైట్. ఓన్లీ 1 లేదే. ఓకే ఫైన్, ఆతో స్టార్ట్ చేద్దాం. స అందెల రవ మీది పదములదా అంటే ఆపు, దారేసా అది ఆపల చోట ఆపాలి. అదే ఓకే దారి చూపిన దేవత నీ చేయి. ఆ 2 లైన్లు పడాలి. దారి చూపిన దేవత నీ చేయిన్నది వీడక కొంటే చూపుతో ఓకే పాట చెప్పండి. రీసెర్చ్ భలే ఉంది ఐడియా. సంతాక్షరి రోడ్డు మీద వాడదాం. తాత గుర్తురావట్లేదండి. కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం. అట్ట కాదు, లేచింది మహిళా లోకం. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? ప్రాణమిచ్చుకోనా నీ చూపు. నానా నాతో ఒక పాట ఎవరైనా అందించవచ్చు కదా. వద్దయ్యా, నేను ఎవరికి లేదు, నాకు నేనే ఉన్నా. నా చెలి రోజావి నాలో ఉన్నావి నిన్నే తలిచెనదే నేడు. నేను నాది చేంజ్ చేసింది. ఓకే కావాలి మనకి పాటను మార్చి పాట. నా నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం అయినా పడవ ప్రయాణం. నా నా మన నానే పైగా మామూలు నా కదా నా చెల్లి రోజు పాట నాతో మళ్ళీ నాతో పాట. అసలు ఏంటంటే సెల్ఫ్ పెట్టేయాలి. ఏంటంటే నా మనసునే మీటకే సమా మాటే మంత్రము మనసే పాడు. నా మనసు మీటకే చైత్రమా
మా ఆ కదా లాస్ట్ 2 సాంగ్స్ okay. Okay. నీకు పాట వస్తుందా అది ఓకే తాతో పాడు మోతేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. లా కదా తా కదా లా లే 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 ఏంటా వింటున్నా నేను ఇంకా. లే లే నా రాజా లేపమంటావా లేపుకుంటే అదే రాసి మంచి పాట ఇది. వా 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 తాతో అయితే బాగుంది. అరే దేవా అని పాడేవాళ్ళం. నాకు నీసం కాదు అదే అది ఆత్రేయ గారు రాసింది. బాగుంది. చూస్తున్నా తెరచాటు తీసి చేరదాని స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం. మా కూడా వచ్చు. ఏ హమ్ వచ్చు మా వచ్చు. హాయిగా అదే ఉంది కదా. పాడు మాట మస్తు పాడు. హాయి హాయిగా మని సాగే తారన దారి చూపని దేవత ఇంతకుముందు దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ. లాస్ట్ రౌండ్ అయ్యా ఎవరైనా ఒక పాట వస్తుంది. నేను ఆపుతా. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంది ఎవరంటే పర్లేదు అన్ని మావి వన్నెస్ లేదమ్మా మీకు. అన్నిటిని సమానంగా చూడాలి. లాస్ట్ ఏమొచ్చింది? ఎవరంటే అది ఈ వస్తుంది కదా. ఈ గాలి నేల ఈ ఊరు సెలయేరు నన్ను వారు లా వస్తుంది. లాహిరి 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 తోత ఆయుర్తో అంట. మేరీ జిందగీ तू मेरी बदनशी है तू ही मेरी तू ही चाहत तू ही बंदगी है. నాకు నువ్వు పాడటం లేదు తేడా ఉంది. లాస్ట్ మనందరం కలిసి పాడే పాడేది ఒక్క పాట అందరం కలిసి పాడగలిగింది. ఈజీ ఉన్నది. కడలల్లి పాట అందరూ వల్లే కష్టం అనుకుంటా. కొంచెం కష్టం అది. అందరికి వస్తుంది కదా. ఓకే అదేంటిది రామ్ చరణ్ సమంత ఉంది చూసినావా? అందులో ఒక సాంగ్ లక్ష్మియా రామ్ చరణ్ సమంత ఎంత చక్కగా లక్ష్మి లంకే బిందలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే. ఒక్క ఇంటర్వ్యూ చేద్దామంటే కళ్యాణ్ రెండు ఎంత బాగా ఇచ్చారే. ఇది కదా జీవితం అంటే. సరదాగా ఆడుకోండి పాడుకోండి. ఇంకొక సాంగ్ నేనైతే వెళ్తా. 10 seconds జాగ్లీ దగ్గర వెళ్ళాలి. చాలా లేట్ అయిపోయింది. ఓకే లాస్ట్ 1 2 3 స్టార్ట్. కదలే కదిలేని మదలే ఓడి చేరి ఒకటైపోయే ఓడి చేరి ఒకటైపోయే తీరం కోరే. బాయ్ బాయ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది రోజులో ఒక పావు గంట సేపు ఉన్న అహంకారం పక్కన పెట్టి మేకప్లు పక్కన పెట్టి చక్కగా పాడు. నైస్.
ఓకే థ్యాంక్ యూ విమల. థ్యాంక్ యూ See you, see you. Nice meeting you. Yes. మీ టూ Yeah. మైక్లు మా